హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు మనము మన ఛానల్లో చాలా ముఖ్యమైనటువంటి ఏపీపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ 2025 గురించిన ముఖ్యమైనటువంటి అంశాలైతే డిస్కస్ చేయడం అయితే జరుగుతుందండి. సో గాయస్, ముందే చెప్తున్నాను, ఎవరైతే గత నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో కంపల్సరిగా నవంబర్ లేదా డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుందండి. ఎవరు కూడా టైం వేస్ట్ చేయకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా? కంటిన్యూగానే చదువుతూ ఉండండి. అంతేకాకుండా మరి ఈ యొక్క వీడియో చేయడానికి గల ప్రధాన కారణము, ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో గ్రూప్ 2లో, అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్కి ఇప్పటి నుండే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసమే ఈ వీడియో అండి. క్లియర్గా మీకైతే అన్నీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నోటిఫికేషన్ ఎలా ఉండబోతుంది, సిలబస్లో ఏమైనా మార్పులు ఉంటాయా, పక్కా షెడ్యూల్, నో పోస్ట్ పోన్, నోటిఫికేషన్లో పరీక్ష తేదీలు, ఖాళీలు ఎన్ని ఉండే అవకాశం, ఇవన్నీ కూడా అభ్యర్థుల మదిలో ఉన్నటువంటి డౌట్స్ అండి. కామెంట్స్ రూపంలో కూడా చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. వీటిపైన మీకు ఒక క్లారిటీ అయితే ఈ వీడియో ద్వారా ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. అందరూ కూడా గమనించాలి. ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియజేస్తూనే ఉంటాను. గైస్, ముందుగా ఒక ముఖ్యమైన అప్డేట్ కనుక చూసినట్లయితే, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. ముఖ్యంగా గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి ఫుల్ కోర్సు జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నాము. మీకు రానున్నటువంటి కొత్త గ్రూప్ 2 నోటిఫికేషన్కి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రజెంట్ ఉన్న మెయిన్స్కి కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అండి, ఆల్మోస్ట్ 50,000 ప్రశ్నలతో గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అయితే ప్రిపేర్ చేశామండి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ తెలుగు మీడియంలో ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకొని జస్ట్ 99 రూపీస్ అండి. టెస్ట్ సిరీస్ 1 ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నాము. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఒకసారి డెమో చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంత తక్కువ కాస్ట్లో ఇంత క్వాలిటేటివ్ బిట్స్ అయితే మీకు దొరకకపోవచ్చు. కాబట్టి వెంటనే తీసుకోండి, మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలని కోరుతున్నాను. ఓకేనా గైస్? ఇక వివరాలకు వచ్చినట్లయితే, కొత్త నోటిఫికేషన్ ఎలా ఉండబోతుంది అనే వివరాలు చూసినట్లయితే మనకి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అయితే పక్కా అండి. 100% జాబ్ క్యాలెండర్ రాబోతుంది. అది ఎప్పుడు అనేది మాత్రము ఇంకా క్లారిటీ రావాలి. కొంతమంది సెప్టెంబర్లోనే వస్తుంది అంటున్నారు నెక్స్ట్ మంత్, కొంతమంది డిసెంబర్ అంటున్నారు, కొంతమంది జనవరి 1 అని అయితే అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ క్యాలెండర్ రావడం మాత్రం పక్కా అండి. ఇదైతే ఫిక్స్ అవ్వండి. ఇక నుంచి జాబ్ క్యాలెండర్ ఎన్నికల మేనిఫెస్టోలో చూసాము, ఇటీవల కూడా మనం న్యూస్లో అయితే చూసాము, జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి. మరి ఇదైతే పక్కా అండి, జాబ్ క్యాలెండర్ అయితే ఉండబోతుంది. ఇది ఫిక్స్ అవ్వండి మీరు. ఎప్పుడు అనేది పక్కన పెట్టినట్లయితే జాబ్ క్యాలెండర్ అయితే ఉండబోతుంది. అది సెప్టెంబరా, నవంబరా, డిసెంబరా, జనవరియా వచ్చేస్తుంది కన్ఫామ్గా. కానీ కొంతమంది అయితే సెప్టెంబర్ అని అంటున్నారు, మరి చూడాలి. ఒకవేళ రిలీజ్ అయితే మాత్రం చాలా పెద్ద గుడ్ న్యూస్. నెక్స్ట్, సిలబస్లో మార్పులు ఉంటాయా? నాకు తెలిసి 99.99% మార్పులు ఉండబోవండి. ఎందుకంటే గత నోటిఫికేషన్లోనే ఓకేనా మనకు ఆల్రెడీ చేంజ్ చేసినటువంటి సిలబస్తో నోటిఫికేషన్ విడుదల చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీని ఒక పేపర్గా యాడ్ చేసి చాలా చేంజెస్ అయితే తీసుకురావడము జరిగింది. కాబట్టి మళ్ళీ చేంజ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ చేంజ్ చేసే కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ దానికి కొత్త సిలబస్ని చేంజ్ చేసి ఆ సిలబస్ చేంజ్ చేయడానికి కొంత టైం తీసుకొని అంత చేసేటువంటి అవకాశం అయితే లేదండి. 99.99% పాత సిలబస్సే ఉంటుంది. ఇందులో క్లారిటీగా ఉండొచ్చు. నెక్స్ట్, పక్కా షెడ్యూల్ అండి. ముందే చెప్తున్నాను, జాబ్ క్యాలెండర్గా గనక రిలీజ్ అయితే ఇందులో గ్రూప్ 2కి సంబంధించి అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి నోటిఫికేషన్ డేట్ ఇస్తారు. ఓకేనా? ఎగ్జామ్ డేట్ ఇస్తారు. ఓకేనా? ప్రిలిమ్స్ ఉంటే ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటే మెయిన్స్ డేట్ కూడా ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా? అందరూ కూడా గమనించాలి, పక్కా షెడ్యూల్ ప్రకారమే పరీక్ష జరుగుతుంది. ఎలాంటి పోస్ట్ పోన్ ఉండదండి. ముందే చెప్తున్నాను, మీరు ఎంత చేసినా కూడా పోస్ట్ పోన్ అనేది 100% జరగదు. ఎందుకు? ఆల్రెడీ క్యాలెండర్లోనే మనకు ప్రీ డిటర్మైన్డ్గా డేట్స్ ఇస్తున్నారు.
గమనించారా? ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్లో క్యాలెండర్ రిలీజ్ అయినా కూడా మనకు ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1కు నోటిఫికేషన్ అన్నారనుకోండి. సో ఇప్పుడు ఉన్నటువంటి టైము ఒక 3-4 మంత్స్ టైము. నెక్స్ట్ ఒకవేళ ప్రిలిమ్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ అంటే అవి 3 నెలలు, అంటే 6 మంత్స్ టైం ఉంటుంది ఇక్కడ. ఈ 6 మంత్స్ టైం ప్రిపేర్ అయ్యి మళ్ళీ పోస్ట్ పోన్ అంటే కరెక్ట్ కాదు కదా, మనం అడగడానికైనా ఉండాలి. కాబట్టి 100కి 100% పోస్ట్ పోన్ అనేది ఉండదు. వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక అందులో డేట్స్ మెన్షన్ చేసిన డేట్స్కి ఉంటాయి. ఇదైతే ఫిక్స్. మరి నోటిఫికేషన్లోనే పరీక్ష తేదీలు కూడా పక్కాగా మెన్షన్ చేస్తారు, అందులో డౌటే లేదండి. తెలంగాణలో మాదిరిగానే ఇక్కడ కూడా జాబ్ క్యాలెండర్లా అది సేమ్ అదే విధంగా ఉంటుంది. మరి ఖాళీలు ఎన్ని ఉండే అవకాశం ఉంది? ఇది పెద్ద డౌట్ అండి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఫిల్ చేసేటువంటి గత నోటిఫికేషన్లో మనకి దాదాపుగా ఒక 1000 వరకు అయితే ఖాళీలు అయితే భర్తీ చేయబోతున్నట్లుగా మనకైతే ఆల్రెడీ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఆల్మోస్ట్ అవి కొన్నే అని చెప్పుకోవచ్చు. కానీ ఈసారి మాత్రము నిరుద్యోగ ఐక్య వేదిక మరి మన సోదరుడు సిద్దిక్ చెప్పినటువంటి వివరాల ప్రకారం అయితే ఈసారి 2000 ఉద్యోగాలను విడుదల చేసే విధంగా పోరాటం చేద్దాము అనేటువంటి సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. 2000 వరకు అయితే మరి గ్రూప్ 2 పోస్టులు ఉండే విధంగా చూద్దామని చెప్పేసి అయితే అనడం జరిగింది. కనీసం అందులో ఒక 1500 విడుదల చేసినా చాలా ఎక్కువగానే మనమైతే చెప్పుకోవచ్చండి. సో దానికి సపోర్టివ్గా అయితే మనం కూడా అందరు నిలబడాల్సి ఉంటుంది. సో చూద్దాం మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఖాళీల సంఖ్య కూడా ఈ విధంగా ఉంటుందండి. ఓకేనా, అందరు కూడా గమనించాలి. సిలబస్లో ఎలాంటి మార్పులు ఉండవు, పక్కా షెడ్యూల్ ప్రకారము. ఓకేనా, 100% షెడ్యూల్ ప్రకారం అయితే క్యాలెండర్ ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ఎలాంటి పోస్ట్ పోన్మెంట్ అయితే ఉండదండి. ఇదైతే బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి ఫ్రెండ్స్. రానున్నటువంటి అన్ని నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్, ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్లో ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి తప్ప మళ్ళీ వాటిని పోస్ట్ పోన్ చేయడం అనేది ఉండదు. అండ్ పరీక్ష తేదీలు కూడా ఇందులోనే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఏజ్ రిలాక్సేషన్ అండి. ఓకేనా, 18 నుంచి యాక్చువల్గా 42 వరకే ఉందండి మనకి ప్రజెంట్. అయితే చాలా దీంట్లో మళ్ళీ ప్లస్ రిజర్వేషన్ యాడ్ అవుతుంది 5 years, అంటే 47 అయితే అవుతుంది. అయితే చాలామంది అభ్యర్థులు 44 చేయాలని, ఓకే, నార్మల్ క్యాండిడేట్స్కి అంటే ఓసీ క్యాండిడేట్స్కే 44 సంవత్సరాలు చేయాలి లేదా 45 సంవత్సరాలు చేయాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. అయితే ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అపోజిషన్లో ఉన్నప్పుడు దీనికి సానుకూలంగా స్పందించింది. మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగ అభ్యర్థుల వయోపరిమితిని పోటీ పరీక్షల్లో పెంచుతాము అంటూ చాలా క్లియర్గా రెస్పాన్స్ ఇవ్వడం అయితే జరిగింది. మేబీ ఈ యొక్క వయోపరిమితి పైన కూడా సానుకూలంగా మనకైతే నిర్ణయం వచ్చేటువంటి అవకాశం అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇంకొక చాలామంది ఊహాగానాలు ఏంటి అంటే ఇప్పుడు సచివాలయాలలో ఉన్నటువంటి ఉద్యోగాలు ప్రక్షాళన చేస్తున్నారు కదా, అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని వేరే డిపార్ట్మెంట్స్కు పంపిస్తున్నారు కదా, వేరే డిపార్ట్మెంట్స్కి పంపిస్తున్నారు. మరి ఏపీపీఎస్సీ క్యాలెండర్లో అసలు ఉంటాయా, జాబ్స్ ఉండవా, అన్నీ కూడా సచివాలయ జాబ్స్తోనే ఫిల్ చేస్తారా? ఇది మెయిన్ డౌట్ అండి చాలామందికి ఉన్నటువంటిది. సో ఇక్కడ గమనించాలి ఫ్రెండ్స్. అయితే చాలా డిపార్ట్మెంట్స్కి పంపుతున్న మాట వాస్తవం అండి, కానీ అందరినీ కాదండి. ఓకేనా, కొన్ని డిపార్ట్మెంట్స్ అండి, మెయిన్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఉన్నారు కదా, ఇంజనీరింగ్ అసిస్టెంట్ చేసిన వారు ఉన్నారు కదా, సో వాళ్ళని మాత్రమే R&B డిపార్ట్మెంట్స్కి, కొన్ని మదర్ డిపార్ట్మెంట్స్ అంటాము వాటికైతే పంపుతున్నారు. మిగతా వారు ఎవరిని పంపడం లేదండి. ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరము లేదు. ఓకేనా, వారిని మాత్రమే పంపుతున్నారు. రిమైనింగ్ అందరూ కూడా అలాగే ఉన్నారు సచివాలయాలలో, గ్రామ వార్డు సచివాలయాలలో. ఓకేనా, అందరు కూడా గమనించాలి. యొక్క సచివాలయం యొక్క ప్రక్షాళన వల్ల ఎలాంటి చేంజెస్ అయితే జరగవు, ఖాళీలు కూడా తగ్గవు. ఓకే, సో ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే సో చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మొదటిసారి చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కు మాత్రము ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.